ప్రార్థన చేయడం చేత అనేకమైనటువంటి పరిస్థితుల నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. శోధనల నుంచి తప్పిస్తాడు, సమస్యల నుంచి తప్పిస్తాడు, శత్రువుల నుంచి తప్పిస్తాడు, విరోధుల నుంచి తప్పిస్తాడు, వ్యతిరేకతల నుంచి తప్పిస్తాడు. మన కొరకు పోంచున్నటువంటి ప్రతి ప్రమాదము, ప్రతి కట్ల నుంచి, ప్రతి శోధకుని నుండి, ప్రతి దుర్మార్గు నుండి, దుష్టత్వం నుండి, పాపము నుండి, వ్యభిచారం నుండి, మత్తు నుండి, అనేక పరిస్థితుల నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకంటే నీ యొక్క ఆత్మకు కాపుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రాణాత్మ శరీర దేహములకు కాపుదల, భద్రత, ప్రొటెక్షన్. ప్రార్థనలో ఉంటే ఏం చేస్తాడంటే వచ్చే ఉగ్రత నుండి దేవుడు ముందుగానే నీకు బయలుపరిచి వాటన్నిటి నుంచి విడుదల కలగజేస్తూ ఉంటాడు, నీకు విమోచన కలగజేస్తూ ఉంటాడు, నీకు స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉండి నీ దగ్గరికి రావాల్సినటువంటి ఆ దుష్ట దుర్మార్గము కలిగినటువంటి ఆ క్రియలన్నిటినీ దూరపరిచి దేవుని నిత్యమైన వెలుగు చేత నిన్ను నింపి ఆయన నడిపిస్తూ ఉంటాడు.